బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం, చాలా విషయాలు క్లారిఫికేషన్ తీసేసుకుందాం. గురుగారు నమస్తే అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈసారి మనం చూసాము శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అందరూ మాక్సిమం చేసుకుంటారు. బట్ కొంతమందికి సహజంగా వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆడవాళ్లకు లేదు అంటే ఆ వారంలో కుదరకపోతుండొచ్చు రకరకాల కారణాలతో. కానీ వాళ్ళు 3వ వారం 4వ వారం కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి 3వ వారం చేసుకుందాము అంటే గ్రహణం ఉంది అని అంటున్నారు. ఆ గ్రహణం మరి మన ఇండియాకు ఉందా? ఒకవేళ గ్రహణం ఉంది మనకు కూడా వర్తిస్తుంది అంటే ఏ సమయంలో మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం బెటర్గా ఉంటుంది చెప్పండి. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి సంశయం చాలా మందికి ఉంది. మొన్న 21వ తారీఖు రోజున అనేక కారణాల వల్ల చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుందామనేసరికి అదృష్టం కొద్దీ పౌర్ణమి కూడా అయింది ఆ రోజు. అందున శుక్రవారం అయింది. మరి ఆ రోజున గ్రహణం ఉంది అని అంటున్నారు. చేసుకోవచ్చునా చేసుకోదు. మన భారతదేశంలో గ్రహణము కనిపించదు, లేవు. ఈ సంవత్సరానికి ఏ గ్రహణాలు లేవు. అసలు ఈ సంవత్సరం గ్రహణమే లేవు. కనిపించని గ్రహణానికి ఆచారాలు నియమాలు అంటే పట్టు విడుపు స్నానాలు, అలాగే దర్భపులలు వేయడాలు, పూజా మందిరాలు కడుక్కోవడాలు, పూజా వస్తువులు ఇవేవి ఆచరించాల్సిన అవసరం లేదు. అది మనకు అమెరికాలో కనిపిస్తుంది. మరి తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు, అక్కడ వాళ్ళు పాటించాలి. ఎప్పుడు పాటించాలి అనేటువంటిది కూడా మనకు తెలియజేస్తానమ్మా. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి 28వ తారీఖు రోజున చేసుకోవాలా, 27వ తారీఖు రోజున చేసుకోవాలా అనే సంశయం కూడా ఉంది. అంటే ఉదయం 9:05 నుంచి చతుర్దశి వెళ్ళిపోయి 27వ తారీఖు రోజున పౌర్ణమి ప్రవేశిస్తుంది. రాత్రంతా పౌర్ణమి ఉంటుంది. 28వ తారీఖు రోజున ఉదయం 9:45 వరకు పౌర్ణమి ఉంది. కాబట్టి వ్రతాదులకన్నిటికీ కూడా సంబంధించి ఈ యొక్క 28వ తారీఖు రోజునే చేసుకోవచ్చమ్మా శాస్త్ర ప్రకారం. చాలా మంది అంటే బాగా సిద్ధాంతంగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ సంబంధించినటువంటి నిర్ణయ ప్రకారం ఆలోచించేటువంటి వాళ్ళు 27వ తారీఖు రోజున చేసుకుంటున్నారు. కానీ కొద్దిగా సెంటిమెంట్ పరంగా ఆలోచించిన శుక్రవారం అవ్వడము, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు అవ్వడము, పౌర్ణమి కూడా మిగులు ఉండడం ఆ రోజున శుక్రవారానికి, కాబట్టి 28వ తారీఖు రోజునే చేసుకుంటున్నారు. అయితే ఇందులో సంశయం అనేటువంటిది కొంత ఉంది. ఎప్పుడు చేసుకోవాలి ఒకవేళ చేసుకోదలిస్తే? ఎందుకంటే సూర్యోదయం 6:04-5 ప్రారంభమైతే మరి 9:45 అయిపోతుంది. అదే రోజు రాఖీ పౌర్ణమి ప్లస్ అదే రోజు వ్రతం చేసుకోవాలి, సమయాన్ని వినియోగించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో ఏర్పాటు చేసుకోవచ్చు. రాఖీ పౌర్ణమి కూడా కట్టడానికి కూడా అదే సమయం. ఎందుకనంటే 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఈ 8:30 తర్వాత 9:45 మధ్య కాలంలో చేయడానికి అవకాశం లేదు. దుర్ముహూర్తంలో చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఉదయమే లేచి సూర్యోదయం కంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమాన్ని, వ్రతాన్ని ఆచరించుకుంటే చాలా మంచిది. ఇక రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుడికి కానీ, ఇప్పుడు హితుడికి కానీ, సన్నిహితుడికి కానీ, భర్తకైనా, ఎందుకంటే రక్ష కోరుకుంటున్నారు కదా స్త్రీలు. ఇప్పుడు సోదరునికి ఎందుకు కడతారు? రక్ష, నాకు జీవితాంతం అండగా ఉండమని మనకు పురుషోత్తముడి దగ్గర నుంచి, అలెగ్జాండర్ దగ్గర నుంచి యుద్ధం నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఆ విధంగా రక్ష కట్టడం అనేటువంటిది ఉదయం 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో కట్టాలమ్మ. 7:30 నుంచి ఎందుకంటే బుధహోర ఉంటుంది, చంద్రహోర ఉంటుంది ఆ రెండిటికి ఆ గంట సమయంలో. కాబట్టి ఆ సమయంలో వ్రతం అనేటువంటిది చేసుకోదలిస్తే ఉదయం పూట వ్రతం చేసుకోవచ్చమ్మా. గురుగారు, చిన్న డౌట్. ఇప్పుడు ఉదయం పూట 8:30 నుంచి 9 గంటల మధ్యలో మంచిది, ఆ టైంలో వ్రతం చేసుకోవాలి అంటారు. మామూలుగా అన్నారు అనుకోండి, ఆ సమయంలో మొదలు పెడితే సరిపోతుందా, లేకపోతే మొదలు పెట్టి పూర్తి చేసేయాలా? 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో మంచి సమయం. సరే సార్. 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంది ఆ రోజున. ఓకే, 7:30 అట్లా మొదలు పెడితే మొదలు పెట్టింది మనకి ఇంపార్టెంట్. అది అయ్యేసరికి 10 అవ్వచ్చు, 11 అయినా ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదమ్మా. అదే మొత్తం మొదలుపెట్టి దానికి సంబంధం లేదు, వ్రతం చేసుకోవచ్చు. ఆ రోజున శుక్రవారం నాడు ఈ యొక్క సంబంధించినటువంటి వ్రతం చేసుకోవచ్చు. గ్రహణం ఉంది కదా అని చెప్పేసి మనకి ఏమీ ఇబ్బంది లేదమ్మా. చాలా మంది ఏంటంటే గ్రహణం అనేటువంటి పేరు చెప్పి భయపెడుతున్నారు. పెనం మించి పడి పొయ్యిలో పడ్డట్టుగా జీవితం తలకిందులైపోతుంది, ఇంకేదో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి.
కాకపోతే శతభిష నక్షత్రము కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఉదాహరణకి మన దైనందిన జీవితంలో లాభము నష్టము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంటాయేమో, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీని యొక్క ప్రభావం వలన ఒక 3 నెలల వరకు, గ్రహణ ప్రభావం వల్ల 3 నెలల వరకు 100 రూపాయల నష్టం వస్తుంది అని అనుకుందాం అనుకోండి. 100 రూపాయల బదులు 125 లేదా 150 రూపాయల నష్టం అలా ఉంటుంది తప్ప జీవితము తలకిందులు అయిపోయేటట్టుగా మాత్రము ఉండదు. ఇది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన ఈ చెప్పిన వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల వారికి మాత్రం సమస్యలు ఉంటాయమ్మా. అందుకనే దైవత ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు గ్రహణం అనేటువంటిది ఒకే నెలలో 15 రోజుల గ్యాప్తో 2 గ్రహణాలు చూసాం మనం. సూర్యగ్రహణం మొన్న అయిపోయింది, అలాగే చంద్రగ్రహణం. చంద్రగ్రహణం అమెరికాలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటికీ ఇబ్బందులకి కారణం ఈ యొక్క ట్రంప్ విధానాలే. కాబట్టి ఇంకా అమెరికాలో ఇంకా ఏవైనా ప్రజలకి ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవచ్చు, ప్రపంచానికి ఇబ్బంది పెట్టేది, లేదా ఉత్పాతాలు జరుగుతాయి, సునామీలు కానీ భూకంపాలు కానీ. మొన్న మనం సూర్యగ్రహణానికి సంబంధించి చేసుకున్నాం. ఏం జరిగింది? ఆ గ్రహణానికంటే ఒక రోజు ముందు సంబంధించినటువంటి అమెరికా దగ్గర ప్రాంతంలో ఈ సంబంధించినటువంటి భూకంపం ఏర్పడింది. దాదాపు 3,000 నుంచి 5,000 మంది దాకా మరణించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ తీసిపేయడానికి లేదు. అమెరికాలో, సౌత్ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించింది కాబట్టి దాని ప్రభావం అమెరికా చుట్టుపక్కల ప్రాంతంలో ఉంది. ఇప్పుడు కూడా గ్రహణం వస్తుంది కాబట్టి అమెరికా చుట్టుపక్కల ప్రాంతంలో దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మన భారతదేశంలో కనిపించదు. వాస్తవం, కనిపించిన గ్రహణానికి ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాల్సినటువంటి అవసరము లేదు. కానీ ప్రపంచానికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. దేశానికి సూర్యచంద్రులు ఉండరు కదమ్మా. కాబట్టి ప్రపంచానికి చంద్రునికి సంబంధించినటువంటి గ్రహానికి గ్రహణం ఏర్పడుతున్నప్పుడు దాని ప్రభావం మీద భూమి మీద నివసించేటువంటి మనుష్యులకి ఆ చంద్రుడు ఏ రాశిలో ఉండగా ఏర్పడుతుందో దాన్ని బేస్ చేసుకొని మిగతా కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అట్లా అని భయపడాల్సిన పని లేదు. కొద్దిగా చిన్న దెబ్బ తగిలే చోట పెద్ద దెబ్బ తగలచడం, నష్టం కొద్దిగా అయ్యే చోట కొద్దిగా ఎక్కువగా అవ్వడం, అవమానాలు 2-3 చోట్ల పడే బదులు 4-5 చోట్ల అవమానాలు పడడం, లేదా 2-3 సార్లు ప్రయత్నిస్తే తప్ప ఫలితం రానటువంటిది 5-6 సార్లు ప్రయత్నించాల్సి రావడం. ఇంతే తప్ప జీవితం ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి ఈ యొక్క చెప్పిన రాశులు జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలతో పాటుగా జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాదులు సాయంకాలం 28వ తారీఖు 7 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.